హలో అందరికీ. ఈరోజు ఏమైనా రెసిపీ చేద్దామని ఆలోచిస్తూ ఉంటే సడన్గా మా ఇంట్లో ఈ పుచ్చగింజలు చూసా. ఇవి చూడగానే చిన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా చేసే పుచ్చగింజల పచ్చడి గుర్తొచ్చింది. సరే ఇంకెందుకు లేట్ అని ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఈ పచ్చడి చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదండి. జస్ట్ పుచ్చగింజలు, టొమాటోస్, మిర్చీస్, ఆనియన్స్ అండ్ తెల్లగడ్డ, సాల్ట్ ఇవి మాత్రం ఉంటే చాలు మంచి టేస్టీ పుచ్చగింజల పచ్చడి చేసేసుకోవచ్చు. నేనైతే ముందుగా పుచ్చగింజల్ని నానబెట్టేసుకున్నాను, ఎందుకంటే అవి కొంచెం గ్రీజీగా డర్టీగా ఉంటాయి కాబట్టి ఒక 10 మినిట్స్ అయినా అవి నానితే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత యాజ్ యూజువల్గా టొమాటోస్, మిర్చీస్ ఇవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నా. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్న పుచ్చగింజలు వేసి మంచిగా రోస్ట్ చేసుకున్నానండి. అలాగే ఒక 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక 10 to 12 మినిట్స్ పడుతుంది. అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకుందాం. ఆఫ్టర్ 10 to 12 మినిట్స్ మనకి టొమాటోస్ బాగా ఫ్రై అయిపోతాయి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వాటిని అలాగే మగ్గనిచ్చి పక్కకు తీసి పెట్టుకోవాలి. అండ్ అదే ప్యాన్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చీస్, ఆనియన్స్ అండ్ తెల్లగడ్డ ఇవి 3 వేసి కొంచెం ఆయిల్తో నేనైతే ఫ్రై చేసుకున్నాను. తర్వాత స్టార్టింగ్లో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పుచ్చిగింజల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ అయిన తర్వాత మూత తీయగానే ఒక మంచి స్మెల్, ఎంత ఫ్లేవర్ఫుల్గా అరోమాటిక్గా ఉందంటే నేనైతే చెప్పలేను. మీరు కనుక మీ ఇంట్లో ట్రై చేసుకుంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. గ్రైండ్ అయిన పుచ్చగింజల పొడిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. టొమాటోస్, ఆనియన్స్, మిర్చీస్ ఇవన్నీ వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు. మనం వాటర్ కొద్దిగా వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు. లేదు కొంతమందికి గట్టి పచ్చడి అంటే ఇష్టం అంటే వాటర్ మనం యాడ్ చేయకుండానే గ్రైండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో కనుక రోల్ ఉంటే అందులో కూడా దంచుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మిక్సీలో చేసిన పచ్చడి కంటే కూడా రోట్లో దంచిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అందరూ చెప్పే విషయమే, కానీ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మనకి టేస్టీ పుచ్చగింజల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లోనే ఫ్రై చేశాను కాబట్టి. దీన్ని మనం ఒక బౌల్లోకి మార్చుకున్న తర్వాత లైట్గా గార్నిష్ చేసుకుందాం. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్తో కనుక తింటే ఎంత బాగుందంటే నేనైతే చెప్పలేను. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసుకోండి.